హాయ్, వెల్కమ్ అవర్ ఛానల్ సంతోషి గంధమాల వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు అర్థమైపోవచ్చు, చికెన్ పచ్చడి పెడుతున్నాము. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్గా చికెన్ చేసుకుంటున్నాం. దాంట్లో కొంచెం తీసి చికెన్ పచ్చడి కోసం చేసుకుంటున్నాం మేము. అయితే ఈ చికెన్ని మంచిగా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనకు జల్లిగిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసి వాటర్ పోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. వాటర్ ఉన్నాయనుకోండి మనకు చిటపట అంటుంది ఆయిల్ వేసినప్పుడు. అందుకోసమని వాటర్ పోయేంతసేపు మనం ఆరబెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని దాన్ని వేడెక్కాక దాంట్లో మంచి ఆయిల్ వేసుకొని కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకోవచ్చు, బోన్స్ తోటి చికెన్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా బాగుంటుందండి. ఇంకా మేమైతే బోన్లెస్ తీసుకుంటున్నాము, పిల్లలు కూడా తింటారు కదా అనేసి. ఇంకా ఇక దాన్ని ఆయిల్ ఎక్కినాక ఆయిల్ పోసేసుకుని నేను ఆయిల్ కొంచెం పోసుకోవచ్చు. మనం అది ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు చికెను. పచ్చిగా మనం డ్రై అవ్వకముందు తీసినామనుకో ఆయిల్ పీల్చేసుకుంటే, డ్రై అయినాక మంచిగా బ్రౌనిష్ వచ్చినాక తీసినామనుకో ఆయిల్ ఏం పీల్చుకోదు అన్నట్టు. మనం ఎంత వేస్తే అంతే ఉంటుంది. మళ్ళీ దాంట్లోనే మనం పోపు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా నేను పక్కకు చికెన్ కర్రీ చేస్తున్నాను, ఒక పక్కకు బగారా రైస్ చేస్తున్నాను. ఇంకా ఇది ఆయిల్ ఎక్కినాక ఇది వేసేసుకుంటున్నాను నేను. చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా. సింపుల్ ప్రాసెస్ అయింది, ఈజీగా మనం ఇంట్లో తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక హాఫ్ కేజీ చేస్తున్నాను. హాఫ్ కేజీ చూడండి ఎన్ని పీసెస్ అవుతాయో, ఎంత క్వాంటిటీ వస్తుందో చూడండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాం కదండి, కారం, సాల్ట్, మసాలా అవన్నీ వేస్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఎంత కావాలంటే అంత, గ్రేవీ కావాలంటే గ్రేవీ చేసుకోవచ్చు, ఫ్రైలాగా కావాలంటే దగ్గర కూడా చేసుకోవచ్చు. కొంచెం వేసుకున్నా సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఇప్పుడు నేను ఫ్రై అయిపోయినాయి, తీసేసాను. ఇంకా ఇవి తీసిన తర్వాత మళ్ళీ అట్నే ఇంకొన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మసాలాలు, ఈ ఆయిల్ ఉంటుంది కదండి, మనం ఫ్రై అయిపోయినాక తర్వాత ఉన్న ఆయిల్లోనే స్పైసెస్ అవి కొంచెం స్పైసెస్ వేసుకోవాలి. ఆ స్పైసెస్ వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ మనం ఫ్రై చేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా, అదే వేడిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌనిష్ వచ్చేస్తుంది మనకి, ఏం కాదు. ఇక చూడండి నేను గ్యాస్ ఆఫ్ చేసేసి అందులోనే గార్లిక్ పేస్ట్ వేసాను. ఇంకా దాని వేడికే అది మొత్తం బ్రౌనిష్ అయిపోతుందండి. మీరు చూడండి లాస్ట్ వరకు కూడా అది బ్రౌనిష్ వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా అది అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఆయిల్ చల్లారిందో లేదో చూసుకొని ఆయిల్ చల్లారాక మనము కారము, ఉప్పు, గరం మసాలా పౌడర్ కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం, మళ్ళీ అందులో కొంచెం మనం దాన్ని ఏమంటారు, జీలకర్ర మెంతుల పొడి. పచ్చళ్ళకి ఫస్ట్ అది మస్ట్ కదండి, అది కొంచెం చిటికెడు అంత వేసి వేయనట్టుగా వేసుకోవాలి. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత చూడండి నేను ఆయిల్ చూస్తున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత మనము అట్నే పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఇంకా వేసుకొని కలుపుతూ ఉండాలి అవన్నీ వేసుకుంటూ కూడా. నేను కారం మన రుచికి సరిపడంత వేసుకోవాలి. కొందరు స్పైసీగా తింటారు, కొందరు నార్మల్గా తింటారు. మేమైతే స్పైసీగా నార్మల్గా లేకుండా ఈక్వల్గా తింటాము. పచ్చళ్ళు కాబట్టి ఆల్వేస్ స్పైసీగానే ఉండాలి, అవి కొంచెం బాగుంటుంది కూడా స్పైసీగా ఉంటేనే. ఇంకా మేము తగినంత కారము, ఉప్పు వేసేసుకున్నాను. దాంట్లోనే నేను కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను, కలిపేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో పీసెస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఏం చేయాలంటే ఫైనల్లో లెమన్ జ్యూస్ పిండుకోవాలండి. లెమన్ జ్యూస్ పిండుకున్నాం అనుకో పీస్ చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ మీరు చూడండి, చికెన్ మటన్ పచ్చళ్ళకైనా ఫిష్ పచ్చళ్ళకైనా మనకు లెమన్ జ్యూస్ మస్ట్ అండి. అది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రము. నేను కొంచెం అప్పటి వరకు అని నేను పెట్టాను, కొంచెం ఒక హాఫ్ కేజీ. ఎన్ని వచ్చినాయి చూడండి, హాఫ్ కేజీ పీసెస్ కూడా కొన్నే వచ్చేస్తే మన డ్రై అయిపోతాయి కాబట్టి. ఇంకా అన్నీ మా పాపనే వేసేసింది పీసెస్ దాంట్లో. ఇంకా అంతా కలిపేసుకున్నాను నేను. గట్టిగా ఉందనుకోవద్దండి అది, ఎందుకంటే ఆయిల్ అంతా పీసెస్కి పడిన తర్వాత ఫస్ట్ డే కన్నా నెక్స్ట్ డే ఆయిల్ అంతా పేరుకుంటుందండి. మనం ఒకవేళ అప్పుడే గ్రేవీగా ఉండాలి, ఎక్కువ ఆయిల్గా కనిపించాలంటే కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు.
నాకైతే సరిపోయింది అది ఆయిల్. తర్వాత నెక్స్ట్ డే బాగొస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.